ట్రాన్స్ఫర్ ప్రైసింగ్లో ఇంకొక పార్ట్ అనమాట ఇది ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. తెలుసు కదా టీపీ. ఇప్పటిదాకా నువ్వు చూసింది ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే ఇన్కమ్ని తక్కువ రికార్డ్ చేశారు. ఇప్పుడు ఇండియన్ కంపెనీ ఉంది, ఇది ఎన్ఆర్ నాన్ రెసిడెంట్. ఎన్ఆర్కి 200 సేల్ చేసి కూడా వాళ్ళు ఎంత బుక్లో చూపించేవారు, 100 చూపించేవారు, ఇంకో 100 చూపించేవారు కాదు. ఆ 100 చూపించినప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి ఏమన్నాడంటే ఇంకో 100 యాడ్ చేసాడు ప్రాఫిట్కి. ఎవరికి? ఇండియన్ వాడికి ప్రాఫిట్ చేసాడు. ఓకేనా? అంటే దాన్ని ఇక్కడ చూడు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 90 రూపీస్ ఇన్కమ్ ఎగ్గొట్టేశారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో సేల్ చేశాను రా, క్యాష్ అకౌంట్ టు సేల్స్, ఇది ప్రైమరీ సేల్స్. ఇంకో 90 నువ్వు చూపించలేదు కాబట్టి ఇప్పుడు నీ ఇన్కమ్కి నేను 90 రూపీస్ యాడ్ చేస్తానని చెప్పావు. ఓకే, యాడ్ చేసేసాం. ఇన్కమ్ ట్యాక్స్ దీని ప్రకారం ఇండియన్ కంపెనీకి వీడికి ఇన్కమ్ పంపించేసాం. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే వీడి సేల్స్ పెరిగాయంటే వీడికి డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? ఫారిన్ నుంచి రావాలి, ఎన్ఆర్ దగ్గర నుంచి రావాలి వీడికి డబ్బులు. ఆ డబ్బులు వచ్చాయంటే రాలేదు. ఇప్పుడు ఏదైతే మెయిన్ ట్రాన్సాక్షన్ ఉందో దాన్ని ప్రైమరీ ట్రాన్సాక్షన్ అంటాం. కానీ ఈ డబ్బులు వచ్చాయంటే మనకి చేతికి రాలేదు. సో దీన్ని ఏమంటామంటే దీన్ని సెకండరీ ట్రాన్సాక్షన్ అంటాం. అందుకని ఇప్పుడు ఏమంటామంటే హలో మిస్టర్ గోయన్, ఇప్పుడు నువ్వు ఆ పర్టికులర్ కంట్రీకి వెళ్ళి నీ అసోసియేట్ ఎంటర్ప్రైజ్ దగ్గర నుంచి రావాల్సిన 90 రూపీస్ తీసుకురా అని చెప్పి అంటాం అనమాట. బ్రింగ్ విత్ ఇన్, ఆ డబ్బులు ఎప్పుడు లోపల తీసుకురావలేడు? బ్రింగ్ విత్ ఇన్ 90 days టు ఇండియా. ఇఫ్ నాట్ వీ అజ్యూమ్ ఇట్ హ్యాస్ లోన్ గివెన్ అండ్ ఛార్జ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇట్. నువ్వేం చేయాలా? నువ్వు నా 90 రూపీస్ మీ అసోసియేట్ ఎంటర్ప్రైజ్ని తీసుకురావాలి. ఒకవేళ నువ్వు తీసుకురాలేదనుకో, అది ఇప్పుడు లోపల తీసుకురావాలి, 90 days లోపల తీసుకురావాలి. అది నువ్వు తీసుకురాలేదనుకో, నేనేమనుకుంటా అంటే వీ అజ్యూమ్ ఇట్ ఈస్ నువ్వు ఆ కంపెనీకి అసోసియేట్ ఎంటర్ప్రైజ్కి లోన్ ఇచ్చావని నేను అజ్యూమ్ చేసుకుంటాను. అండ్ అజ్యూమ్ చేసుకుని ఆ 90 రూపీస్ మీద నేను ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తానని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ అని అంటాడనమాట. ఎవరివరకు క్లారిటీ? ఓకే, ఇది ఎప్పుడు అప్లికబుల్ కాదు. ఇంత ఓవర్ థింకింగ్ ఎప్పుడు అప్లికబుల్ కాదంటే నాట్ అప్లికబుల్ ఇఫ్ ట్రాన్సాక్షన్ డస్ నాట్ ఎక్సీడ్ 1 crore. 1 కోటి దాటకపోతే అప్లికబుల్ కాదు. దిస్ ఎంట్రీ బిలాంగ్స్ టు ది అసెస్మెంట్ ఇయర్ 16-17 అండ్ ఎర్లియర్ ఇయర్స్. 16-17 కానీ అంతకన్నా ముందు ఎర్లియర్ ఇయర్స్ కానీ అయితే ఇది అప్లికబుల్ కాదు. ఓకే, ఇప్పుడు లైబిలిటీ విత్ ఇన్ 90 days తీసుకురావాలి. ఇఫ్ సెకండరీ అడ్జస్ట్మెంట్ వాజ్ మేడ్ బై అసెసింగ్ ఆఫీసర్. ఇప్పుడు ఏంటి? ఈ సెకండరీ అడ్జస్ట్మెంట్ ఎవరు చేస్తున్నాడు? ఆరు చేస్తున్నాడు కంపెనీ కాదు, అసెసింగ్ ఆఫీసర్ చేస్తున్నాడు. ఈ 90 రూపీస్ నువ్వు తీసుకో. అప్పుడు ఏం చేయాలి? విత్ ఇన్ 90 days ఫ్రమ్ ద ఆర్డర్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్. అసెసింగ్ ఆఫీసరు చెక్ చేసి ఓకే క్యాష్ తీసుకురావాలి అని చెప్పి ఎప్పుడైతే ఆర్డర్ పాస్ చేసాడో అక్కడి నుంచి 90 days క్యాలిక్యులేట్ చేయాలి. If SSC added on suo moto within 90 days from the due date of filing return of income. ఇప్పుడు ఏంటి? ఒక్కోసారి ఏమైందంటే మన ఎస్ఎస్సీఏ మంచిగా మారిపోయి లేదు సార్ నేను ఇలా తప్పు చేశాను, ఐ వాంట్ టు రెక్టిఫై మై మిస్టేక్ అని చెప్పినప్పుడు ఆడికి ఎంతో టైం ఇస్తావు నువ్వు ఆడి నుంచి ఫారిన్ కంపెనీ నుంచి డబ్బులు తీసుకొచ్చేస్తాను నువ్వే అన్నావు. అప్పుడు నీకు ఎప్పటి వరకు డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర నుంచి 90 daysకి ఛాన్స్ ఇస్తాను అనమాట నీకు. ఓకే, ఇఫ్ నాట్ బ్రింగ్ బ్యాక్, ఒకవేళ నువ్వు 90 days తర్వాత కూడా నువ్వు డబ్బులు తీసుకురాలేదనుకో, అప్పుడు ఏం చేస్తాం? దెన్ దిస్ క్యాష్ అమౌంట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ లోన్ గివెన్. అప్పుడు మేము ఏమనుకుంటానంటే నువ్వు లోన్ ఇచ్చావని మేము అనుకుంటాము. అండ్ ఇంట్రెస్ట్ విల్ బి చార్జ్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ అసెసింగ్ ఆర్డర్ ఆర్ టిల్ ద ఇయర్ ఎండ్ 31st March 2024. ఏం చెప్తున్నాడు? అసెసింగ్ ఆర్డర్ అది అక్కడి నుంచి ఆ తర్వాత నుంచి డేట్ ఆఫ్ ఆర్డర్. ఇంట్రెస్ట్ అనేది ఎప్పటి నుంచి చార్జ్ చేస్తావట? అసెసింగ్ ఆఫీసర్ పాస్ చేసినప్పటి నుంచి లేదా టిల్ ద ఇయర్ ఎండ్ 31st March 2024. 31st March 2024. నువ్వు చూడాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ విల్ బి చార్జ్డ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ ఆర్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అక్కడి నుంచి ఎక్కడ వస్తుంది? అది ఎక్కడి నుంచి వరకు ఉంటుంది? టిల్ ద ఇయర్ ఎండ్ వరకు ఈ క్యాలిక్యులేషన్ అనేది చేస్తాడు. నెక్స్ట్ ఏంటి? ఇఫ్ ట్రాన్సాక్షన్ రిప్రజెంటింగ్ ఇన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటి మనం ఏం చెప్పాం? ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాను అని చెప్పాం. ఇంట్రెస్ట్ ఎలా ఛార్జ్ చేస్తావు? ఒకవేళ నీ ట్రాన్సాక్షన్ ఐఎన్ఆర్లో ఉందనుకో, రిప్రజెంటింగ్ ఇన్ ఐఎన్ఆర్, దెన్ 1 year SBI ఆన్ 14 April. 1st Aprilకి 1 year SBI రేట్ ఎంతైతే ఉందో ప్లస్ 3.25%. లేదు ఫారిన్ కరెన్సీలో ఉందనుకో 6 months యొక్క లైబర్ ప్లస్ 3% విల్ డూ. నెక్స్ట్ ఏంటి? ఇండియన్ కంపెనీ షుడ్ పే. ఒకవేళ ఏంటి మనం ఇప్పుడు ఏం చేసామంటే మన ఇండియన్ కంపెనీ వాడేమో చిన్న కంపెనీ, కానీ ఆయన కంట్రోల్ చేసేది అసోసియేట్ ఎంటర్ప్రైజ్ ఎక్కడ అబ్రాడ్ నుంచి చాలా పెద్ద కంపెనీ. మన ఇండియన్ వాడు వెళ్ళి అడుగుతున్నాడు అనమాట, సార్ ప్లీజ్ సార్ వాళ్ళు మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డబ్బులు కట్టమంటున్నారు, మీరు డబ్బులు ఇస్తే నేను వెళ్ళి కట్టేస్తానంటే ఆడేమంటున్నాడంటే గెట్ లాస్ట్ నేను ఇవ్వనని అంటాడనమాట. అప్పుడు ఏమవుతుంది? మన ఇండియన్ కంపెనీ వాడు ప్రతిసారి ఇలా ఇంట్రెస్ట్ ఫేక్, అసలు అది జెన్యూన్ కాదు ఇంట్రెస్ట్.
అది ఇన్కమ్ ట్యాక్స్ డీమ్ చేసుకునే ఇంట్రెస్ట్. అలా చూపించలేక సతమతం అవుతుంటే అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఏమని చెప్తుందంటే, ఓకే ఐ అండర్స్టూడ్ యువర్ పెయిన్, ఓకే దేని నీకు ఏం చేస్తానంటే ఎంతైతే ఎక్సెస్ ఇన్కమ్ నీకు నీ అసోసియేట్ ఎంటర్ప్రైజ్ ఇవ్వాలో దాని మీద నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే. ఇప్పుడే ఎంత కట్టాలి? 18% ప్లస్ 12% ప్లస్ 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛార్జ్ సెస్ ఏమో 4%, 18% ఇది 12% డేటా చూద్దాం. సో టోటల్గా 20.9664% కట్టే. ఎక్స్ట్రా ఇన్కమ్ మీద నువ్వు ట్యాక్స్ కట్టే, అప్పుడు నేను వదిలేస్తానని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ అని అంటాడు. కానీ ఈ కట్టిన డబ్బులు నాట్ అలౌడ్ ఎనీవేర్ అండ్ ఇట్ ఈస్ ద ఫైనల్ సెటిల్మెంట్. ఈ ఎక్స్పెన్సెస్ ఇంకెక్కడ నేను అలౌ చేయను, దిస్ ఇస్ ద ఫైనల్ సెటిల్మెంట్ అని చెప్పి అంటాడు అనమాట. ఇక్కడతో ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఈజ్ ఓవర్. Let us start with question number 15. Research and one second. Sir, చూడు. Research and company is engaged in providing scientific research services to several non-resident clients. Such services are as provided by B Incorporation, which guarantees 15% of total loans and of research and company. ఏంటంట 15% గ్యారంటీ ఇస్తుందంట. మోర్ దాన్ 10% అయితే ఏమవుతుంది? అసోసియేట్ ఎంటర్ప్రైజ్ అవుతుంది. ఓకే, ఎగ్జామిన్ వెదర్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ ఆర్ అట్రాక్టెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్. చెప్పు, అప్లికబుల్ అవుతాయా లేదా? చూడు ఆన్సర్. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ secondary adjustment will be applicable only when transaction exceeding 1 crore and it is not belongs to assessment year 16, 17 and earlier years. Hence in the given question transaction exceeds 1 crore, that is 2.25 crores. In the given case assessing officer or baba adem raayaledu adene ikkada chudu ikkada chepta deemed to be associate enterprise anta. Enduku? Guarantee is not is greater than 10% కాబట్టి. Since there is an international transaction between associated enterprises, ఈ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్కి వీళ్ళిద్దరి మధ్య ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఉన్నాయి కాబట్టి అక్కడ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అనేవి అట్రాక్ట్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. ఓకే ఓకే నెక్స్ట్. Without prejudice to the answer 1 above, assuming the transfer pricing provisions are attracted in this case, that the assessing officer had made a primary adjustment ఎంత చేశారంటే 225 crores చేశారంటే ప్రైమరీ అడ్జస్ట్మెంట్. ఓకే, అంటే సెకండరీ అడ్జస్ట్మెంట్ చేయలేదు కదా. ఫర్ ట్రాన్స్ఫర్ ప్రీవియస్ ఇయర్ 2021. ఓకే, వైడ్ డేటెడ్ ఎప్పుడు చేశాడు? నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చాడు 1/4/2022. అంటే ఇక్కడ నుంచి 90 days క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అండ్ ద సేమ్ వాజ్ accepted by research and company. What was the consequent requirements as per the income tax 1961 and the implications of non-compliance with said requirements? Assume that ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, అవి కంప్లై చేయకపోతే మనం ఎవరి మీద ఏం చేయగలం? Assume that the transaction is denominated in Indian rupees and no amount has been repatriated up to 31st March 23. The 1 year marginal cost of fund lending rate of SBI is 8.15%. అది డినామినేటెడ్ ఇన్ ఇండియన్ కరెన్సీ కాబట్టి 1 year SBI ప్లస్ 3.25% తీసుకుంటాం. ఓకే, దట్ స్టార్ట్. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ సెకండరీ అడ్జస్ట్మెంట్ అప్లికబుల్ కాకూడదు అంటే విల్ బి అప్లికబుల్ ఓన్లీ. ఎప్పుడే అప్లికబుల్ అవుతాయట? ఓన్లీ when the transaction exceeding 1 crore, transaction 1 crore exceed అవుతుంది and it does not belongs to assessment year 16-17. 1 crore దాటాలి and it not belongs to assessment year 16-17 or earlier years. Okay, year transaction 1 crore దాటిందిగా. Hence in the given question transaction exceeds 1 crore, that is 2.25 crores, belongs to assessment year 2021. Hence second adjustment provisions are applicable. Okay, in the given case assessing officer has passed an order for making adjustment and the same have been accepted by the client. Assessment officer ఆర్డర్ పాస్ చేసాడు, క్లయింట్ యాక్సెప్ట్ చేసాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పాసింగ్ ద ఆర్డర్ 90 days వరకు చెక్ చేయాలి. హెన్స్ హీ షుడ్ బి బ్రింగ్ బ్యాక్ ద ఎక్సెస్ మనీ ఫ్రమ్ ఫారిన్ అసోసియేట్స్ విత్ ఇన్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పాసింగ్ ఆర్డర్, దట్ ఈజ్ 1/4/2022. ఓకే, if he is not bringing the money within 90 days, then it will be treated as loan given and the transaction representing Indian currency as the transaction is representing in Indian currency, then interest 3.25% plus SBI marginal rate will be charged. That is SBI marginal rate anta ichchadu 8.15%. If he does not want to pay interest,
ఇది ఇంట్రెస్ట్ని తప్పించుకోవాలంటే వాడు ఏం చేయొచ్చు, హీ కెన్ పే ఎడిషనల్ రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇది ట్యాక్స్ పే చేసేయాలి. ఎంత పే చేయాలి, 20.9664%. ఎలా వచ్చింది ఎలా వచ్చింది అది, 18+2+4 ఇది ఒకసారి సారీ, ఇది 18+12+4% అదనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 16. ఫాస్ట్గా చేయాలి, బయటకు వెళ్ళిపోయినా. Uttej Limited is an Indian company in which Andes, a country that holds 38% shareholding of and voting power. More than 26% ఉంటుంది. ఏమవుతుంది, అసోసియేట్ ఎంటర్ప్రైజ్. ఓకే, ఫస్ట్ ఏం రాయాలి, అసోసియేట్ ఎంటర్ప్రైజ్. డీమ్డ్ టు బి అసోసియేట్ ఎంటర్ప్రైజ్ అని రాయాలి. డీమ్డ్ టు బి అసోసియేట్ ఎంటర్ప్రైజ్. మోర్ దెన్ 26% ఓటింగ్ పవర్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్, డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 2021 ఇండియన్ కంపెనీ సప్లైడ్ కంప్యూటర్స్ జెడ్ కంపెనీ per price of computer supplied to other unrelated parties ఎంత during the course of assessment proceedings relating to assessment year. The assessing officer carried out primary adjustments and added 168 lakhs. primary adjustment చేసి ఎంత యాడ్ చేసాడట, 168 lakhs యాడ్ చేసింట. డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద కంప్యూటర్ అండ్ ఆంపులెన్స్ ప్రైస్. ఇప్పుడు ఏం చేశాడు, అదంతా అక్కర్లే, నీకు ఇది కావాలి. ఇదేంటి, అసెసింగ్ ఆఫీసర్ 168 lakhs ప్రైమరీ అడ్జస్ట్మెంట్ కింద యాడ్ చేశాడు. అంటే మనం ఇప్పుడు ఎంత ఫారిన్ కంట్రీ నుంచి ఎంత రావాలి, నీకు 168 lakhs తీసుకురావాలి. ఆ తర్వాత ఏంటి, ద అసెసింగ్ ఆఫీసర్ పాస్ అండ్ ఆర్డర్ ఎప్పుడు పాస్ చేశాడు, ఇన్ విచ్ ద ప్రైమరీ అడ్జస్ట్మెంట్స్ వర్ మేడ్. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఏది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ అడ్జస్ట్మెంట్ ద ఎక్సెస్ మనీ ఆఫ్ 168 lakhs ఈజ్ అవైలబుల్ విత్ Andes Incorporation. ఎవరి దగ్గర ఉంది, ఫారిన్ కంపెనీ దగ్గర ఉంది. In this context, LRP Limited wants to know the effect of this transaction for the assessment year 23-24 on the basis that it declared income of 300 lakhs and excess money is still lying with the Andes. Ad inka ivalledata, still lying with Andes till today. Assume that rate of exchange rate is foreign exchange rate ఇచ్చాడు, 6 months labor ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఏం చేస్తావు, అసోసియేట్ ఎంటర్ప్రైజ్ అని చెప్పావు. రావాల్సింది ఎంత, 168 lakhs. 168 lakhs ఏ టైం పీరియడ్ లోపల రావాలి, విత్ ఇన్ అసెసింగ్ ఆఫీసర్ పాస్ చేసిన ఆర్డర్ డేట్ నుంచి విత్ ఇన్ 31st March 2023 వరకు విత్ ఇన్ 90 daysలో రావాలరా. వచ్చిందా, ఎక్సెస్ మనీ ఈ స్టిల్ లయింగ్ విత్ Andes Incorporation టిల్ టుడే. ఇప్పుడు దాకా రాలేదంట. సో అప్పుడు ఏం చేస్తాం, యాజ్ ఆన్ 31st March 2023కి ఎన్ని డేస్ అయ్యాయి, ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయి. ఎన్ని డేస్, జూన్లో 29 days, 30 days -1. అలాగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 303 days. ఓకే, 303 daysకి ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఇంట్రెస్ట్ ఎంత తీసుకుంటాం, ఫారిన్ కరెన్సీ అయితే ఏం చెప్పాడు, 6 months లేబర్ ప్లస్ 3%. 6 months లేబర్ ఎంత, 9.5%. ఓకే, 9.5 ప్లస్ ఏం చేస్తాం, 9.5 ప్లస్ 3% ఎంత, 12.5%. సో మొత్తం ఎంత, 168 lakhs ఇంటూ 12.5% ఇంటూ 303 డివైడ్ బై 365 days. ఓకే, 303 డివైడ్ బై 365 days చేయి. 168 lakhs ఇంటూ 12.5% ఇంటూ 303 డివైడ్ బై 365 ఎంత వచ్చింది, 174328. ఎంత వచ్చింది, ఎంత, 174328.67 ఎంత వచ్చింది, అంతేగా, సరిపోయింది. ఎగ్జాక్ట్లీ రైట్. ఇప్పుడు ఆన్సర్ ఏమంటే రాస్తావు, ఫస్ట్ అసోసియేట్ ఎంటర్ప్రైజ్ అని చెప్పావు. ఆ తర్వాత 168 lakhs ఇండియా విత్ ఇన్ 90 daysలో తీసుకురావాలి. డీమ్డ్ ఒకవేళ తీసుకురాకపోతే ఏమనుకుంటున్నాం, మనం అడ్వాన్స్ లోన్ ఇచ్చామనుకుంటాం. లోన్ మీద మనం ఏం చేస్తామంటే ఇంట్రెస్ట్ వుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ సచ్ అడ్వాన్స్. ఎంత ఇంట్రెస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం, వుడ్ బి డీమ్డ్ యాడెడ్ టు ఇట్స్ టోటల్ ఇన్కమ్. ఓకే, అదే ఇన్కమ్లో యాడ్ చేస్తాం. ఇదేంటి, ఇన్ దిస్ కాంటెస్ట్ ఆల్సో వాంట్స్ టు నో, ఏదో తెలుసుకుందాం అనుకుంటున్నాడంట. వాంట్స్ టు నో ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్ ఫర్ ఆన్ ద బేసిస్ డిక్లేర్డ్ ఆఫ్ ఇన్కమ్ 300 lakhs అండ్ ఎక్సెస్ మనీ ఈజ్ స్టిల్ లయింగ్ విత్ ఇన్కార్పొరేషన్. ఇంకోటి ఏంటి, ఒకవేళ అటు తీసుకురాకపోతే ఎల్ఐపి ఆప్స్ టు ఎడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే ఆ డబ్బులు నేను తీసుకురాలేను, నాకు కొంచెం వేరే ఆప్షన్ ఏమైనా ఇవ్వండి అంటే అప్పుడు ఏం చెప్తావు, ఎడిషనల్ ట్యాక్స్. నువ్వేం చేస్తావు, దాని మీద ఎడిషనల్ ట్యాక్స్ పే చేసే. ట్యాక్స్ ఎంత పే చేయాలి,
పే అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత 18% ప్లస్ సర్చార్జ్ ఏమో 12% ప్లస్ సెస్ ఏమో 4%, అంత 20.9664. ఓకే, పే చేసి అని చెప్పి పే చేయించుకుంటాం 168 lakhs మీద. అంత కలిపితే ఇంత అనమాట, 168 ఇంటూ 20.9664%. అంతేనా, 168 lakhs ఇంటూ 20.9664% అంతే, 35 ఇంతే వచ్చింది, సరిపోయింది. విల్ నాట్ బి రిక్వైర్డ్ టు మేక్ సెకండ్ అడ్జస్ట్మెంట్ అండ్ కంప్యూట్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పేమెంట్. ఈ ట్యాక్స్ పే చేస్తే ఇంకా సెకండ్ అడ్జస్ట్మెంట్ క్యాల్కులేట్ చేయము, పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కూడా క్యాల్కులేట్ చేయము. ఇక్కడతో అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, డెల్టా లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ డిక్లేర్డ్ టోటల్ ఇన్కమ్ ఎంత, 2,100 crores, computed in accordance with Chapter 60 before making primary adjustment if required in respect of the loan transaction. Swiss company for the year ended Alpha and advanced. ఇప్పుడు చూడు ఏంటి, డెల్టా అనేది ఇండియన్ కంపెనీ, ఇంకో కంపెనీ ఏంటంటే ఆల్ఫా ఇన్కార్పొరేషన్ హ్యాడ్ అడ్వాన్స్ లోన్ ఎంత ఇచ్చాడట, 350 crores, ఇంట్రెస్ట్ అంతా 9% ఇచ్చాడు. టోటల్ బుక్ వాల్యూ ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ డెల్టా ఈజ్ 60,000 crores. అస్యూమ్ ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంప్యూటెడ్ 9% per annum. అదే అడ్వాన్స్లోను అనదర్ ఇండియన్ కంపెనీ దగ్గర తీసుకుంటే 7% అంట. €1 ఈజ్ ఈక్వల్ టు 88 rupees. యూఆర్ రిక్వైర్డ్ టు వెదర్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్లా కాదా అంటే ఏంటి, లోన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా మోర్ దెన్ 50% అయితే అదేమైతుంది, అసోసియేట్ ఎంటర్ప్రైజ్. సో వీడు ఎంత ఇచ్చాడు, 350 crores, 350 crores ఇంటూ 88 rupees, 30,800. సో టోటల్ బుక్ వాల్యూ ఆఫ్ ద అసెట్స్ ఎంత, 60,000 డివైడ్ బై 60,000 ఇంటూ 100 చేస్తే 51.33%. ఈ 51.33% ఏమవుతుంది, మోర్ దాన్ 50% కాబట్టి అది ఏమవుతుంది, ఇట్స్ అన్ అసోసియేటెడ్ డీమ్డ్ అసోసియేట్ ఎంటర్ప్రైజ్, ఎందుకంటే 51.33% ఉంది కాబట్టి. సో వుడ్ బి దాన్ని ఏమంటారంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంటాం. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అని ఒకసారి చెప్పిన తర్వాత మనం ఏం చేస్తాం, సో అకార్డింగ్లీ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ విల్ బి అట్రాక్టెడ్ ఇన్ దిస్ కేస్. ఓకే, నెక్స్ట్ ఏంటి, అడ్వైజ్ రిగార్డింగ్ ప్రైమరీ అడ్జస్ట్మెంట్స్ ఇఫ్ ఎనీ టు బి మేడ్ టు ద అబోవ్ ఇన్కమ్. ప్రైమరీ అడ్జస్ట్మెంట్ ఏమైనా చేయాలంటే టు ద అబోవ్ ఇన్కమ్ కీపింగ్ ఇన్ మైండ్ ట్రాన్స్ఫర్ ప్రొవిజన్స్ అండ్ కంప్యూట్ ద టోటల్ ఇన్కమ్. ఓకే, ఏం చేస్తాం, నార్మల్గా బయట వాళ్ళకైతే ఎంత చేస్తున్నాడట, 7%, కానీ మనం అసోసియేట్ ఎంటర్ప్రైజ్కి అయితే 9%. సో హీఈస్ ఛార్జింగ్ 2% మోర్. ఎంత, 350 crores లోన్ తీసుకున్నాం, దాని మీద కరెన్సీ 88 rupees ఇంటూ 2 rupees ఎంత చేయి, 350 ఇంటూ 88 ఇంటూ 2% గివ్స్ యూ 616 lakhs. సో ఇది మనం ఏం చేయాలి, ప్రైమరీ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఆడిగే టోటల్ ఎక్స్పెన్సెస్ నుంచి అది మైనస్ చేయాలి. అంత ఎక్స్పెన్సెస్ నువ్వు అలౌ చేయకూడదు, సో అది నీ ఇన్కమ్కి యాడ్ చేసేయాలి. ఇంట్రెస్ట్ రేట్ 30,800 ఇంటూ 616 crores. టోటల్ ఇన్కమ్ ప్రైమరీ అడ్జస్ట్మెంట్, టోటల్ ఇన్కమ్ ఎంత నీకు చూపించింది, ఫస్ట్ టోటల్ ఇన్కమ్ నీకు చూపించింది ఎంత, 2,100 crores, దానికి 616 crores కూడా యాడ్ చేసేస్తా. సో ఇంత అవుతుంది. ఇప్పుడు ఏమైంది, ఇంట్రెస్ట్ నువ్వు ఎక్సెస్ పే చేస్తావు అంటే నీ దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోయాయి, ఎంత వెళ్ళిపోయి 616 crores ఎక్స్ట్రా వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయిన డబ్బులు మళ్ళీ నువ్వు తీసుకురావాలి కదా, అసోసియేట్ ఎంటర్ప్రైజ్ నేను నా దగ్గర నుంచి ఎక్కువ తీసుకున్నావు, నాకు తగ్గించా అని చెప్పి ఆడి దగ్గర వసూలు చేయాలి. ఇప్పుడు ఏమైంది, ఎక్స్పెన్స్ ఎక్కువ పే చేసింది కాబట్టి ఆ డబ్బులు కూడా తిరిగి రావాలి ఇండియాకి. సో ప్రైమరీ అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ ఏమన్నాడు, ఎలాబొరేట్ ఆన్ సెకండ్ అడ్జస్ట్మెంట్ ఇఫ్ ఎనీ రిక్వైర్డ్ టు బి మేడ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ అస్యూమింగ్ దట్ హ్యాస్ మేడ్ ఏ ప్రైమరీ అడ్జస్ట్మెంట్ సువోమోటో. ఇదేంటి, వీడికి ఈడ మంచోడైపోయి ప్రైమరీ అడ్జస్ట్మెంట్ చేసేస్తాను నేను అని చెప్పి సువోమోటో చేసేస్తాను అన్నాడు. అప్పుడు ఏం చేస్తాం, డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ దగ్గర నుంచి వితిన్ 90 days ఇది చేయాలి. డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ నార్మల్గా ఇప్పుడు వీళ్ళకి అయితే నార్మల్గా కంపెనీస్కి 31st October, అయితే ఈ డేట్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ కింద ఇంకో 1 month ఎక్స్ట్రా ఇస్తాం. సో 30th November లోపల ఇవ్వాలి. అక్కడి నుంచి 90 days క్యాల్కులేట్ చేయాలి. క్యారీ అవుట్ సెకండరీ అడ్జస్ట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. ఏంటి, 616 crores రీపాట్రియేటెడ్ విత్ ఇన్ 90 days ఫ్రమ్ 30th November 2023 బీయింగ్ డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, ఇప్పుడు ఎంత, ఎప్పుడు లోపల తీసుకురావాలాడు, నాట్ రిపీటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ 28th February. 90 days అంటే ఎంత, ఇప్పుడు చూడు 90 days కదా, నవంబర్ తర్వాత డిసెంబర్ -31, డిసెంబర్ తర్వాత జనవరి, దాని తర్వాత మార్చ్, జనవరి తర్వాత 28 అంటే 28th February కల్లా తీసుకోవాలి. రైట్, 28th February అంతే కరెక్ట్గా 90 days క్యాల్కులేట్ చేస్తే 28th February. ఇట్ వుడ్ బి డీమ్డ్ టు బి అడ్వాన్స్ మేడ్ బై. అవి ఎలా అనుకుంటా అడ్వాన్స్ నీకు ఇచ్చా అని చెప్పి అప్పటి వరకు ఏం చేస్తాం, విత్ ఇన్ 90 days వస్తే ఓకే, రాలేదంటే ఏం చేస్తాను, ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఎంత %, అది ఎందులో ఉంది, ఫారిన్ కరెన్సీలో ఉంది లోన్, 350 euros ఉంది కదా,
€350 కాబట్టి నేనేం చేస్తాను, €350 ఫారిన్ కరెన్సీ కాబట్టి 6 months లైబర్ ప్లస్ 6 months లైబర్ ప్లస్ ఎంత 3% యాడ్ చేసుకుంటా. 6 months లైబర్ ఎంత క్వశ్చన్ ఏమైనా ఇచ్చాడా? 6 months లైబర్ ఇది 6 months labor of September, 6 months labor as on 30th September, plus 3% since the loan is denominated in euros. Such interest will be for the period is 31st March would be included in the total income of the previous year. అది కూడా ఈ పీరియడ్లో వచ్చిన ఇంట్రెస్ట్ని కూడా మనం ఏం చేస్తామంటే టోటల్ ఇన్కమ్కి యాడ్ చేసేస్తాం అనమాట. ఒకవేళ calculate the additional income tax liability for offset payment for additional income tax. అది ఒకవేళ అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాదు అది ఇవ్వడం ఉంటే అప్పుడు ఏం చేయమంటుంది, డైరెక్ట్ ఆ ఎక్సెస్ మనీ మీద ఎంత 616 crores మీద పే చేసే 20.9664 పే ఆన్ 6164, సర్చార్జ్ 12%. సో ఎంత. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాంరా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ నెంబర్ 18. Vihan Limited, an Indian company, advanced a loan of 6 crores to Yuan, a company resident in Singapore. సింగపూర్లో ఉన్న కంపెనీకి ఇండియా కూడా ఇచ్చాడా అడ్వాన్స్ లోను. ఓకే, యాజ్ ఆన్ ద డేట్ వాల్యూ ఆఫ్ ద టోటల్ అసెట్స్ ఇన్ ద బుక్ వాల్యూ ఆఫ్ యువన్ ఇన్కార్పొరేషన్ ఈజ్, ఫారిన్ కంపెనీ యొక్క టోటల్ బుక్ వాల్యూ ఆఫ్ అసెట్స్ 4 crores అట. మనం ఇచ్చిందంతా 6 crores. 6 crores డివైడ్ బై 4 crore into 100 ఎంత, 6 divided by 4 into 100, 150% ఏకంగా. మనం ఎంత మోర్ దాన్ 50% అయితే చాలు. అది ఇది రెండింటి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్. వుడ్ విహాన్ అండ్ యువాన్ ఆర్ ట్రీటెడ్ as associated enterprise for the purpose of transfer pricing provisions? If yes, why? అంతే కదా. ఏంటంటే 150% 4 crores కాబట్టి యువన్ ఆర్ టు బి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, calculate the length arm's length price of Vihan sells the same equipments at the rate of 9,000 per unit to Y Limited and at the rate of 9,500 to X LLP Limited. అన్రిలేటెడ్ పార్టీస్కి అయితే ఒకరికి ఎంత 9,000, ఇంకొకరికి 9,500. విహాన్ ఈజ్ ఆల్సో ఈజ్ నాట్ ఏ హోల్సేల్ డీలర్. ఆడు హోల్సేల్ డీలర్ కాదంట. అన్రిలేటెడ్ పార్టీకి ఎంత అమ్ముతున్నాడు, వాడికి 9,000, ఇంకోటి 9,500. ఈ రెండింటిని యావరేజ్ చేస్తే ఎంత వచ్చి 9,250. మనం వీడికి అసోసియేట్ ఎంటర్ప్రైజ్కి అయితే ఎంత సేల్ చేస్తున్నట, revalued assets accordingly increased 2 crores. Yuan paid the entire loan with interest during the financial year 22-23. Vihan also entered into an agreement with Yuan to provide 1,000 medical equipments at a cost of 7,500 per unit. అంటే ఎంత, యావరేజ్ ప్రైస్ మైనస్ చేస్తే 1850 డివైడ్ బై 9,000 ఎంత, 1850 డివైడ్ బై మెయిన్ ఎంత ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఏంటి చూడు జాగ్రత్తగా ఆలోచించు. 9,250 ఈజ్ అన్ యావరేజ్ రేట్. మనం ఎంటర్ అయింది రేట్ ఎంత, 7,400. అంటే ఎక్సెస్ ఎంత అంటే తక్కువ, ఎంత తక్కువ రేట్ 1850 డివైడ్ బై 7,400 పర్సెంటేజ్ కడితే ఎంత వచ్చింది, 25%. ఇప్పుడు ఇక్కడ ప్రొవిజన్ ఏంటంటే అప్ టు 3% అనుకో పర్లేదు, వదిలేసి ఆడ ఏదైతే చెప్పాడో 7,400 తీసుకుంటాం ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అని. లేదు మోర్ దాన్ 3% కాబట్టి ఏం తీసుకోవాలి, ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఇప్పుడు యావరేజ్ రేట్ తీసుకుంటాం. యావరేజ్ రేట్ ఎంత, 9,250 ఇస్తే యావరేజ్ రేట్ అంటే 9,250 మైనస్ 7,500 ఎంత, 1850 మనం తక్కువ చూపించాం. ఈ తక్కువ చూపించిన దానికి ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంతట, 20,000 యూనిట్స్. అదే చేస్తా చూడు, 9,250 ఈ రెండింటి ఇంటూ 20,000 యూనిట్స్ ఎంత వచ్చింది. నౌ ద టోటల్ ఇన్కమ్ వుడ్ బి ఇంక్రీజ్డ్ బై 3.7 crores. ఓకే, డన్. నెక్స్ట్ what are the options available to Vihan Limited in respect of such increase in the transfer price by income tax authorities if Vihan Limited accepts such a transfer price? Options to increase the transfer such increase in transfer price by the income tax authorities. ఒకటి డబ్బులు తెచ్చే విత్ ఇన్ 90 daysలో, లేదు అంటే ఇంట్రెస్ట్ కట్టే, లేదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే. ఏంటి 3.7 అసెస్మెంట్ ఇయర్ ఇది సెకండ్ అడ్జస్ట్మెంట్ హ్యాస్ టు బి మేడ్. ఎప్పుడు లోపల ఫ్రమ్ ఎక్స్పెక్టెడ్ ప్రైమరీ అడ్జస్ట్మెంట్ మేడ్ బై ద అసెసింగ్ ఆఫీసర్. అడ్జస్ట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్సీడ్స్ 100 ప్రైమరీ అడ్జస్ట్మెంట్స్ ఎక్సీడ్స్ 100 lakhs. ఏంది ఇదంతా, excess of 3.7 crores అవైలబుల్ విత్ యువన్ హ్యాస్ టు బి రీపాట్రియేటెడ్ టు ఇండియా విత్ ఇన్ 90 days. అది ఫస్ట్ స్టెప్. ఇది లేదు అంటే 20.9664% మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టే, లేదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే, అంతే. ఇంట్రెస్ట్ పే చేయొచ్చు కదా, లేదు అంటే అప్ టు 31st March వరకు నువ్వు ఏం చేయాలి, ఇంట్రెస్ట్ పే చేయాలి విత్ ఇన్ 90 days తీసుకొస్తా. ఎంత, 20.9664 దేని మీద కట్టావు,
రావాల్సిన 3.7 crores మీద 3.7 ఇంటూ 20.9664% సరిపోయా. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. Paras, an Indian company engaged in the manufacturing of supreme quality mink blankets. It has a total borrowings under 60 crores. Buyoff loan. Saksham Limited, a German company, imported 5 lakh blankets from Paras Limited for the resale of 2000 per unit. Paras sold similar blankets to other dealers in Germany for 2100. సో ఇప్పుడు నీకేమవుతుంది, పరాస్ ఒకటి ఉన్నాడు, సాక్ష్యం ఒకటి ఉన్నాడు. పరాస్కి అయితే 2000 అమ్ముతుందంట, వేరే ఒకటికి అయితే 2100 అంట. ఓహో, అంటే సాక్ష్యం అన్నాడు ఏమవచ్చు, రిలేటెడ్ పార్టీ అయి ఉండొచ్చు కదా. ఓకే. రిసీవ్డ్ బ్లాంకెట్ గ్యారంటీ. పరాస్ గ్యారంటీ రిసీవ్ చేసుకుని, బ్యాంక్ గ్యారంటీ ఎవరి దగ్గర నుంచి, సాక్ష్యం దగ్గర నుంచి 9 crores. మొత్తం వీటికి ఉన్న బారోయింగ్ ఎంత, 60 crores. అంటే 9 crores డివైడ్ బై 60 into 100 చేస్తే 15%. గ్యారంటీ మోర్ దెన్ 10% కాబట్టి ఇది ఏమైంది, అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అయింది. ఫస్ట్ ఏం అడుగుతున్నారు, యూ ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ద పరాస్ లిమిటెడ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజా కాదా. అవ్వు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజా కాదన్నప్పుడు అవును కదా, డీమ్డ్ టు బి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్, గ్యారంటీ 9 crores ఇచ్చాడు. సో 15% కాంట్రిబ్యూట్ చేస్తుంది అది. సో ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్, సో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ విల్ బి అప్లికబుల్. ఓకే, నెక్స్ట్. కంప్యూట్ ద ఆడేమడుగుతుంది నెక్స్ట్, కంప్యూట్ ద ఏఎల్పి ట్రాన్సాక్షన్ బిట్వీన్ దెమ్. ఏంటట, ఎక్కడ దాకా చదువు నువ్వు, ద టర్మ్స్ ఆఫ్ ద ట్రేడ్. ఇక్కడ ఆపు. ఫస్ట్ పరాస్ అనేవాడు సాక్ష్యంకి ఎంతకు అమ్ముతున్నాడు, వీడికైతే ఎంతకు అమ్ముతున్నాడంట, 2000కి అమ్ముతున్నాడు. అదే అన్రిలేటెడ్ పార్టీకి అయితే 2100కి అమ్ముతున్నాడు. అంటే ఇప్పుడు అన్రిలేటెడ్ పార్టీకి ఎంత అమ్ముతున్నాడో అది తీసుకుంటున్నాను నేను. ఓకే, అన్రిలేటెడ్ పార్టీకి ఎంత అమ్ముతున్నాను అన్న, సెల్లింగ్ ప్రైస్ టు ఈచ్ అన్రిలేటెడ్ పార్టీ 2100. సో ఇప్పుడు వాడికి వీడికి డిఫరెన్స్ ఏమొచ్చిందంటే చూడు ఇక్కడ నెక్స్ట్ పాయింట్, టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ మేక్ పేమెంట్ విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద రేట్ ఆఫ్ ద సేల్ ఆఫ్ గూడ్స్, వేరాస్ ఫర్ సాక్ష్యం లిమిటెడ్ ద క్రెడిట్ పీరియడ్ ఈజ్ 3 months. 1 month ఫర్ పారాస్ లిమిటెడ్ అయితే 1 second. ద టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ ఫర్ అదర్ డీలర్స్, ఎవరికట అదర్ డీలర్స్ అంటే బయట వాళ్ళకి 1 month అట, అదే సాక్ష్యంకి మాత్రం 3 months అంట. అంటే వీడికి సాక్ష్యం 3 months, బయట వాడికి 1 month. అంటే వీడికి ఇప్పుడు క్రెడిట్ పీరియడ్ ఏం చేస్తారు, క్రెడిట్ పీరియడ్ ఎవరికైతే ఎక్కువ ఇస్తామో వాడి దగ్గర ఎక్కువ ఛార్జ్ చేయాలి యాక్చువల్లీ. సో వీడి దగ్గర తక్కువే కదా, వీడు 1 month కదా క్రెడిట్ పీరియడ్. ఎప్పుడన్నా సరే బ్యాంక్ లోను, వెహికల్ లోన్ తీసుకున్నాం అనుకో, నీ టెన్యూర్ పెరిగి కొద్దీ ఏమవుతుంది, నువ్వు పే చేయాల్సింది పెరిగిపోద్ది. సో ఇప్పుడు ఏం చేయాలి, 1 month కాబట్టి వీడికి యాడ్ చేయాలి. ఇది ఎలా యాడ్ చేస్తావు, మొత్తం చూడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను. మొత్తం ఒక్కోదానికి ఎంత, 2100 rupees. ఓకే, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత చెప్పాడు నీకు, క్రెడిట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత, 12% per annum. అంటే ఏంటి, 2100 ఇంటూ 12% ఇంటూ 2 months బై 12 చేస్తే ఎంత వచ్చింది, 42. ఇది ఏమవుతుంది, అన్రిలేటెడ్ పార్టీకి యాడ్ చేయాలి. సో అన్రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అంతా 2142. అదే ఇప్పుడు రెండు కంపారబుల్సే కదా, ఇది 3 monthsగా ఉంది, అది కూడా 3 monthsగా ఉంది. ఓకే, ఇప్పుడు 3 months 2142 ఇంటూ ఎన్ని కొనుక్కున్నాడు మనోడు, 5 lakh blankets, ఇంపోర్టెడ్ 5 lakh blankets అట. అంటే 5 lakh ఇంటూ 2142 కొడితే ఎంత, 5 lakhs ఇంటూ 2142 చేస్తే ఎంత వచ్చింది, ఇంత వచ్చింది. అదే వీడు ఎంత కమ్మేటెడ్, పరాస్కి 2000 కమ్మేడు, 2000 ఇంటూ 5 lakhs చేస్తే ఎంత, అంటే ఎక్సెస్ ఎంత, 7 crore 10 lakhs. టోటల్ ఇన్కమ్ కింద ఆర్మ్స్ లెంత్ ప్రైస్ కింద యాడ్ అవుతుంది. అమౌంట్ టు బి యాడెడ్ బై టు పారాస్ లిమిటెడ్ టోటల్ ఇన్కమ్ బై వే ఆఫ్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ కింద 7 crore 10 lakhs యాడ్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఏంటి, ద అమౌంట్ టు బి యాడెడ్ టు ద ఇన్కమ్ ఆఫ్ పారాస్ లిమిటెడ్ బై ఏఎల్పి అడ్జస్ట్మెంట్ అయిపోయింది. అస్యూమింగ్ దట్ ద అబవ్ అడ్జస్ట్మెంట్స్ టు ద ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ హ్యావ్ బీన్ మేడ్ షో మోటో బై పారాస్ లిమిటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ రీపాట్రియేషన్ ఆఫ్ సచ్ ఎక్సెస్ ఇన్కమ్ మనీ. వీడే షో మోటోగా మంచోడు అయిపోయి మార్చేసుకున్నాడంట. అప్పుడు ఏం చేయాలి, పారాస్ లిమిటెడ్లో విత్ ఇన్ 90 daysలో ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మామూలుగా అయితే 31st October, కానీ వీళ్ళకి ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ కింద ఇంకో 1 month ఎక్స్టెండ్ ఇస్తాం అనమాట. అంటే 30th November నుంచి 23 నుంచి 90 days అంటే ఎప్పటికి వస్తుంది, అది కరెక్ట్గా 28th February 2024కి వెళ్తుంది అనుకుంటా. విత్ ఇన్ దట్ డ్యూ పీరియడ్లో వాడు ఏం చేయాలి, ఇన్ దట్ పీరియడ్ హీ హ్యాస్ టు బ్రింగ్
షో మోటో అయితే ఏంటి, టైం లిమిట్ ఫర్ రిపేటరేషన్ ఆఫ్ ఎక్సెస్ మనీ ఈజ్, ఈ ఎక్సెస్ మనీ ఇండియాకి ఎప్పటిలోపు తీసుకురావాలి ప్రైమరీ అడ్జస్ట్మెంట్ కింద వీడియో ఏంటి 30th నుంచి 20th ఫిబ్రవరి అంటే 90 డేస్లో తీసుకురావాలి. ఫైలింగ్ రిటర్న్ ఇప్పుడు 30th నవంబర్ 23 నుంచి. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఇఫ్ ఎక్సెస్ మనీ ఈజ్ నాట్ రీపాట్రియేటెడ్ విత్ ఇన్ సచ్ ప్రిస్క్రైబ్డ్ టైం లిమిట్. విత్ ఇన్ టైం లిమిట్లో తీసుకురాకపోతే, విత్ ఇన్ సచ్ టైం తీసుకురాకపోతే ఏం చేస్తావు? విత్ ఇన్ టైం రాకపోతే ఏం చేస్తాం? నీ మీద ఏం చేస్తాం? అప్ టు 31st March 2023 వరకు ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాం, లేదంటే ఏం చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం. నాట్ రీపాట్రియేటెడ్ విత్ ఇన్ 30 days 90 days అయితే డీమ్డ్, అంతే కదా. విత్ ఇన్ 90 daysలో అది రాలేదనుకో, నువ్వు అడ్వాన్స్ ఇచ్చినట్టు దాని మీద ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి దాన్ని కూడా నీ టోటల్ ఇన్కమ్లో యాడ్ చేసేస్తాం. ఇంట్రెస్ట్ ఎంత క్యాల్కులేట్ చేస్తావు? ఇదేంటి ఫారిన్ కరెన్సీ, ఇండియన్ కరెన్సీలో ఉందా? ఇండియన్ కరెన్సీ కదా 2000. సో SBI 1 year SBI లెండింగ్ రేట్ ఎంత ఉందో అది దాంట్లో 3.25% యాడ్ చేస్తాం. 1 year 1st April రెలవెంట్ అది ప్లస్ 3.25%. సిన్స్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఇస్ denominated in Indian rupees. ఇంట్రెస్ట్ వుడ్ బి క్యాల్కులేటెడ్ యాజ్ ఆన్ సచ్ అడ్వాన్స్. ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తాను అనమాట. ఓకే, ఆప్షన్ 2, పే అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇఫ్ ఎక్సెస్ మనీ ఈజ్ నాట్ రిపాట్రియేటెడ్. వేరే ఆప్షన్ ఉంది, ఎక్సెస్ మనీ రాకపోతే ఇన్కమ్ దాని మీద నువ్వు ట్యాక్స్ కట్టేయడమే. ట్యాక్స్ ఎంత కడతావు? ట్యాక్స్ 18% ప్లస్ 12% ప్లస్ 4% అంటే 20.9664% కట్టేయాలి. ఎంత ఎక్సెస్ 17 lakhs మీద. ఓకే, where additional income tax is so paid by paras limited, it will not be required to make a second adjustment and compute interest from the date of payment of such tax. వేర్ అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ సో పెయిడ్, అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే ఇంకా నువ్వేం చేస్తే సెకండ్ అడ్జస్ట్మెంట్ యాడ్ చేసి ఆ డబ్బులు ఇండియాకి తీసుకురావాల్సిన అవసరం లేదు, దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం కూడా లేదు. అంతే. ఏదైతే అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే విల్ బి ట్రీటెడ్ యాజ్ ఫైనల్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్సెస్ మనీ నాట్ రిపాట్రియేటెడ్ అండ్ నాట్ ఫర్దర్ క్రెడిట్. దాని మీద ఇంకే ఫర్దర్ క్రెడిట్ కూడా ఇవ్వడం ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది.